హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసరికి సాంబార్ వడలు అండి. ఈ సాంబార్ వడలు ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం చూసేద్దాం. ఇవి చేసుకోవడానికి ముందుగా మనం ముందు రోజు నైటే మినప్పప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటిని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. మనం మార్నింగ్ చేసుకుంటున్నాం కదా, అందుకని నేను పప్పుని నైటే నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే మనకి గ్రైండర్లో వేసే పని అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా వేసుకోవచ్చు. పిండి బాగా మరింత వస్తుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. బట్ మనం మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేసుకున్నాక దాంట్లోకి మనం ఉప్పు కొత్తిమీర వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాము. నేను అవి యాడ్ చేసేది వీడియో క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది. తర్వాత వాటిని మనం వడలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఏంటంటే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ లాగేస్తుంది, అలా అని హై ఫ్లేమ్లో పెడితే త్వరగా లోపల ఉడకకుండానే మనకి కలరు మాడిపోతాయి. అందుకని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియంలో పెట్టుకొని నీట్గా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న పిండి అంతా వడలు చేసేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత మనం సాంబార్ కోసం 1 కప్పు లేదా 1.5 కప్పు కందిపప్పు తీసుకొని 1-2 సార్లు బాగా వీటిని శుభ్రంగా కడిగేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు చేశారు, ఇవి మిల్లే ఇచ్చలేదు, మాకు అందులో వేయించి ఇసిరిచ్చారు. వాటితో అయితే పప్పు బాగా వస్తుందని చెప్పేసి అవే ఉంచేసుకున్నాం. ఇవి మాకు 2 నుంచి 3 విజిల్కే ఉడికిపోయిద్దండి. మామూలుగా మనం బయట తెచ్చి అయితే 4-5 విజిల్ దాకా ఉంచాలి. ఆ విజిల్ వచ్చినప్పుడు అనేది వాటర్ బయటకు రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కడిగి పెట్టుకున్న దాంట్లోకి కొంచెం పసుపు, ఆయిల్, సరిపడా వాటర్ పోసుకొని పప్పుని మెత్తగా అయ్యేలాగా ఇక్కడ నాకు 3 విజిల్స్కే పప్పు ఉడికిపోయిద్దండి. ఈ పప్పు వేయించినవి కాబట్టి. మామూలుగా అయితే మనకి 4 to 5 విజిల్స్ దాకా పప్పు ఉడకబెట్టుకొని చింతపండు ఒక 25 to 30 గ్రామ్స్ అయితే సరిపోతుందండి సాంబార్లోకి. వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి, నానబెట్టేసుకోవాలి. ఈలోపు మనం కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేసి ఇంట్లో సాంబార్ వడ చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగా. మీకు ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్ ఉంటే సాంబార్లో వేసుకునేవి అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఆ పప్పు ఉడికి ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకొని చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నానండి, చింతపండు వాటరు. తర్వాత మనకి పప్పు చూసారు కదా, ఇలా మెత్తగా పప్పు అంతా పలుకు లేకుండా ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం వేగాక ఇందులోకే మనం కరివేపాకు, మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్నీ 1 by 1 వేసుకొని కుక్ చేసుకుంటాము. ఇదేంటంటే మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, లేకపోతే అడుగంటుకోవడం, మాడిపోవడం అలా అవుతుంటాయి. మనకు ఆ అడుగంటుకున్నదంటే తర్వాత టేస్ట్ మారిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, మాకు సాంబార్లోకి కానీ పప్పుచారులోకి పోపు వేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయ వేసుకునే అలవాటు ఉంది. కొంతమంది వెల్లుల్లిపాయ యాడ్ చేయరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వాటిని ఈవెన్గా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటామండి. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియను కొంచెం గట్టిగా ఉన్నాయన్నీ ముందు వేసేసాను. టొమాటో మనకి ఈజీగా సాఫ్ట్గా ఉడికిపోయింది తక్కువ టైంలోనే, అందుకే అది ముందే వేసేసుకోలేదు. ఇవి అన్నీ ఒక 2 minutes కుక్ అయ్యాక తర్వాత టమాటా అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను. మీరేంటంటే అన్నీ ఒకసారైనా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మొత్తం కందిపప్పుతో పాటు వేసేసి కుక్ చేసే వాళ్ళు కానీ ఉన్నారు, అలా అయినా ట్రై చేయొచ్చు. బట్ ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ఒక 2 minutes అది కుక్ అయ్యాక సాల్ట్ వేసేసుకొని
కొంచెం కారం యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు ఇందాక మనం తీసి పెట్టుకున్నంతా ఇందులో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఒక 4 to 5 minutes ఇదంతా కుక్ అవ్వాలండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి మొత్తం ఎలా కుక్ అవుతుంది ఏంటి అడుగంటుకోకుండా కలిదిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనం మెత్తగా ఎనుపుకున్న పప్పు మొత్తం అందులోకి వేసేసి ఒక 2 minutes వాటర్ పోయకుండా అలా కలిపేయండి. అప్పుడే మనకి పప్పుకి ఈ ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత ఇదేంటంటే నేను కొంచెం చిన్న ప్యాన్ తీసుకున్నాను, అందుకని మళ్ళీ పప్పు కుక్కర్లోకి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని తీసుకున్నాను. మనకి సాంబార్ థిక్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదా పలచంగా తినే వాళ్ళు ఉంటే వాటర్ ఒక లీటర్న్నర దాకా యాడ్ చేసుకోవచ్చండి. మన స్పైసీ తగ్గట్టు కారము సాల్టు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది బెల్లం తినరండి, బట్ హోటల్లో మనం తినే సాంబార్లో బెల్లం వేస్తారు. ఇడ్లీ సాంబార్ కానీ వడ సాంబారు మరింత అవసరంలా కొంచెం సాంబార్లోకి బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అది మొత్తం మనకి బాగా కాగాక కొంచెం సాంబార్ పౌడరు ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి సాంబార్ అలా వడల్లో పోసేసి ఆ వడలు సాంబార్ బాగా పీల్చుకొని సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనకేంటంటే ఎప్పుడు వడ చట్నీ అలా తింటాం కదా, చికెన్లోకి కానీ మటన్లోకి. సాంబార్ ఇడ్లీ ఇలా ట్రై చేసి చూడండి. సాంబార్ ఇడ్లీ కానీ వడ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.